బెడ్ రెస్ట్ ఆఫ్టర్ కాస్మెటిక్ సర్జరీ. నన్ను చాలా కామన్గా అడిగేది ఏంటంటే మేము అంటే మామీ మేక్ ఓవర్ ప్లాన్ చేసుకుంటున్నాము, ఈ సర్జరీ అయిపోయిన తర్వాత ఎన్ని డేస్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి, లేకపోతే లైపోసక్షన్ ఏ సర్జరీ అయినా కూడా ఎన్ని డేస్ బెడ్ రెస్ట్ ఉండాలి డాక్టర్ గారు అని కామన్గా అడుగుతూ ఉంటారు. యాక్చువల్గా ఏంటంటే మనం ఎంత లాంగ్ డ్యూరేషన్ సర్జరీ లైక్ మామీ మేక్ ఓవర్, స్టమ్మీ టక్, లైపోసక్షన్స్ ఏ ప్రొసీజర్ చేసినా కూడా వీ డోంట్ అడ్వైజ్ స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్. దిస్ ఈజ్ టు ప్రివెంట్ డీవీటీ అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్. మనము ఒకటే పొజిషన్లో ఒక మనిషి కొన్ని గంటల తరబడి పడుకున్నట్టయితే మనకి లెగ్ వెయిన్స్లో క్లాట్స్ తయారయ్యే అవకాశం ఉంది, బ్లడ్ క్లాట్స్. ఇవి మన లంగ్స్కి వెళ్ళి అక్కడ ఒక మెడికల్ కండిషన్ పల్మనరీ ఎంబోలిజం అనేది లీడ్ చేసే అవకాశం ఉంది. ఇలాంటి కండిషన్ వల్ల ఒక్కొక్కసారి చాలా ఫ్యాటల్ అంటే డెత్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకనే మనం ఎంత లాంగ్ డ్యూరేషన్ ప్లాన్ చేసినా డ్యూరింగ్ సర్జరీ కూడా మన పేషెంట్స్ అందరికీ డీవీటీ ప్రొఫిలాక్సిస్ అంటే డీవీటీ స్టాకిన్స్ ఇవ్వడం, అలాగే సర్జరీ తర్వాత ఒక్కొక్కసారి యాంటీకోయాగులెంట్స్ లాంటి ఇంజెక్షన్స్ చేయడం, టాబ్లెట్స్ అడ్వైస్ చేయడం, అండ్ సర్జరీ అయిపోయిన వెంటనే అంటే అదే రోజు నైట్ వీ మేక్ దెమ్ వాక్ అంటే మొబిలైజ్ చేసేస్తాం, అంటే మేము హెల్ప్ చేసి వాళ్ళని మొబిలైజ్ చేయడం చేస్తాం. ఇవన్నీ కూడా ఎందుకంటే డీవీటీని ప్రివెంట్ చేయడం అండ్ ఫ్యాటల్ సిచ్యువేషన్స్ని అవాయిడ్ చేయడం కోసం. మా పేషెంట్స్ అందరికీ ఎంత మేజర్ సర్జరీ ప్లాన్ చేసుకున్నా కూడా మా దగ్గర మేము నెక్స్ట్ డే నుంచే వాళ్ళ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వాళ్ళ ఎవ్రీ అవర్ అట్లీస్ట్ 10 minutes వాకింగ్ చేయమని చెప్తాం, ఎంకరేజ్ చేస్తాం. దిస్ ఈజ్ టు ప్రివెంట్ డీవీటీ. సో మీరు కానీ మీ కాస్మెటిక్ సర్జరీ ప్లాన్ చేసుకుంటున్నట్టయితే మీకు అర్థం చేసుకోండి, నో స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్, యూ షుడ్ స్టార్ట్ వాకింగ్ ఫ్రమ్ day 1.